జగన్ పుట్టినరోజు బ్యానర్ లో అల్లు అర్జున్ ఫోటో కలకలం రేపుతోంది. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం చట్టన్నవరం గ్రామంలో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా జగన్ ఫోటోతో అల్లు అర్జున్ ఫోటోను వైసీపీ క్యాడర్ ఏర్పాటు చేసింది. రాజు బలవంతుడైనప్పుడే శత్రువులు అంతా ఏకం అవుతారంటూ కూటమిని ఉద్దేశించి బ్యానర్ పై రాశాడు. ఇప్పటికే జగన్ లాయర్లు అల్లు అర్జున్ కు బెయిల్లో కీలక పాత్ర పోషించారనే ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ బ్యానర్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారుతోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా నందిగామ మండలంలో ఏర్పాటు చేస్తున్న చర్చలు అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అయితే చర్చకు దారితీసాయని చెప్పుకోవచ్చు. ఏదైతే శుక్రవారం రాత్రి ఏదైతే విశాఖపేట మండలంలో ఫ్లెక్సీలు అయితే మాత్రం జగన్కి శుభాకాంక్షలు తెలిపేందుకు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల్లో కూడా ఇటు హీరో అల్లు అర్జున్ ఫ్లెక్సీలు ఫోటో కూడా ముద్రిస్తూ కూడా ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలు చూసినట్లయితే మాత్రం ప్రధానంగా మనం దాంట్లో రాజు బలవంతుడు అయితే మాత్రం అంటూ కూడా ఒక కొటేషన్ కూడా ఉంటూ అయితే మాత్రం ఇక్కడ దీంట్లో ఏర్పాటు చేశారు. దీంతో కూడా ఇప్పుడైతే మాత్రం అటు అంతా కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇటు గత కొద్ది రోజుల క్రితం ఏదైతే పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో అల్లు తెలంగాణ అరెస్టు చేసినటువంటి విషయంలో కానివచ్చు, ఆ విషయంలో కూడా ఇటు వైసీపీ ఒక ఎంపీ తన బెయిల్ విషయంలో కీలకంగా వ్యవహరించారంటూ కూడా వాట్సాప్ లో కానివచ్చు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు సాగాయి. ఈ నేపథ్యంలో కూడా ఇది రాజకీయ కక్షతోనే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. ఏదైతే ఎలక్షన్ల సమయంలో కూడా ఇటు వైసీపీ ఎమ్మెల్యేకి కూడా అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో పాటుగా ఇటు కూటమి ప్రభుత్వం కావచ్చు, అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అల్లు అర్జున్ పై కోపం పెంచుకొని అరెస్ట్ చేశారంటూ కూడా అభిమానులు అయితే మాత్రం పెద్ద ఎత్తుగానే సోషల్ మీడియాలో అయితే మాత్రం హల్చల్ చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఇండైరెక్ట్ గా ఈ ఫ్లెక్సీల ద్వారాగా ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వంపై కూడా ఒక మెసేజ్ పంపించే విధంగా అయితే మాత్రం ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. మనం చూసినట్లయితే మాత్రం ఈ ఫ్లెక్సీలో రాజు బలవంతం అయినప్పుడే శత్రువులంతా ఏకమయ్యి అవుతారంటూ కూడా కూటమి ఇది ఒక మెసేజ్ చూసినట్లయితే మాత్రం ఇటు కూటమి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏకమయ్యనే సందేశంతో ఇండైరెక్ట్ గా కూడా ఈ రెండు ప్రభుత్వాలకి జగన్ ఫ్యాన్స్ అయితే హెచ్చరికలు జారీ చేశారని కూడా మనం ఇటు చెప్పుకోవచ్చు. ఇదైతే జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం జగన్ బర్త్డే వేడుకలు అయితే మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంలో కూడా అతనికి జగన్ కి శుభాకాంక్షలు తెలిపే సందర్భంలో కూడా ఇటు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి నందిగామ నియోజకవర్గంలో వీర్లపాడు మండలం చట్టనర గ్రామంలో అయితే మాత్రం జగన్ అభిమానులు, ఇటు అల్లు అర్జున్ అభిమానులు కూడా ఇద్దరు కలిసి కూడా ఈ ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మాత్రం ఈ ఫ్లెక్సీలు అయితే మాత్రం ఆ గ్రామంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే చర్చాంశంగా మారాయి. దీనిపై అయితే మాత్రం ఎటువంటి రాజకీయ గొడవలు అయితే చోటు చేస్తున్నప్పటికైతే మాత్రం సోషల్ మీడియాలో అయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే మాత్రం చర్చంగా సాగుతున్నాయి. దీనిపై మాత్రం ఇటు వైసీపీ క్యాడర్ ఏ విధంగా స్పందిస్తుందో అనేది మాత్రం చూడాల్సింది. కానీ ఇటు కూటమి నేతలు కూడా ఎవరు కూడా వాళ్ళని ఎలాంటి ఇబ్బందుల గురించి చేయకుండా కూడా ఉన్న పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. వైశాలి, అయితే ఈ ఫ్లెక్సీ ఏర్పాటుపై కూటమి నాయకులు ఎవరైనా ఇప్పటి వరకు స్పందించారా? వైశాలి, దీనిపై మాత్రం ఎలాంటి కూడా టీడీపీ క్యాడర్ మాత్రం ఎలాంటి కూడా ఆరోపణలు చేయట్లేదు. ఎవరు కూడా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. దీనికైతే మనం ఎంచుకొని చూసినట్లయితే మాత్రం ఎవరు కూడా ఒకరిని ఉద్దేశించి కూడా దాంట్లో ముద్రించట్లేదు. కానీ ఎక్కడ కూడా ఇండైరెక్ట్ గానే ముద్రించారు. దీనిపై కూడా ఎవరు కూడా ఇటైతే మాత్రం దానిపై కూడా ఫోకస్ చేయాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాత్రం ఇక్కడ అభిమానులే చూసుకున్నారు. దానిపై పెద్ద ఎత్తున కూడా నాయకులతో ఫ్లెక్సీలతో కూడా ఎలాంటి ఆడంబరం లేకుండా ఏదో ఒక చిన్న పార్టీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసాక దీన్ని ఎలాంటి వివాదాలు దారి తీయకుండా ఉండేందుకు కూడా ఇటు కూటమి నేతలు కూడా సైలెంట్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. మళ్ళీ దీన్ని చూస్తే కనుక పెద్ద ఎత్తున వివాదాలు అయ్యే అవకాశం ఉన్నట్లుగా బాధించి దీన్ని కూడా ఎక్కడా కూడా వివాదాలు తావిత లేకుండా కూడా సైలెంట్ గానే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు మనం. వైశాలి, రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.